జగన్ ప్రభుత్వం జగన్ గారికి బాగుందేమో కానీ అంటే అసలు బాగోలేదు. ఎమ్మెల్యేలు పద్ధతి కానీ, ఇక్కడ ఎంపీపీటీసీలు కానీ ఏది బాగోలేదు. అది జగన్ గారికి తెలుసో తెలీదో కానండి 175కి 175 అంటున్నా కానీ అసలు ఒక 40 సీట్లు కూడా రావేమో మా అభిప్రాయం అండి. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఆయన ఏదో అభివృద్ధి చేస్తున్నాను అందుకే నేను పార్టీ మారిపోయి అంటున్నట్టుగానండి అదేమి కనపడలేదండి ఇంతవరకు. అభివృద్ధి ఏమి అతను చెయ్యాలన్నా చేయనెత్తలేదండి. జగన్ గారు చేయనెత్తలేదు, ఆయనకి సహకరించలేదు. మరి ఆయన ఏమో చేద్దామని పాపం పార్టీ మారాడు కానీ ఏమీ సహకరించలేదు ఆయన. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎక్కడ జరుగుతుందండి అన్నీ దెబ్బలాట్లకి లేనట్టుడికి ఏమీ లేదు, ఉన్నవాడికి అంత డబ్బే. ఏముందండి మేము ఎక్సైల్ లేవు, మాకు మొత్తం ఎక్సైల్ అంతా పోయింది. రెండు పంటలు పండిదండి. మరి ఎవడో మహానుభావుడు అక్కడ ఎవడో కాలువ తవ్వించి చేయడంట, సముద్రంలోకి వెళ్ళిపోయిన కాలువ అని దాన్ని పెద్ద చేయడంట. పెద్ద చేసాడుగా మొత్తం మా నీరు అంతా పట్టుకొచ్చి ఇక్కడ పోసేస్తుంది. ఉపకారం ఏం లేదండి మాకు, మొత్తం చేయలేని పోని కొబ్బరి చెట్లు పోని. జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటారు? ఏం బాగాలేదండి, వచ్చిన కాడి నుంచి దరిద్రమే. కరోనాలని అయ్యని రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు? ఏం జరుగుతుందండి? ఓ రోడ్లు లేవు, దోవ లేదు, తిండి లేదు, అసలు ఏం బాగోలేదండి పరిపాలన. జగన్ గారి పరిపాలన ఏ విధంగా? అసలు బాగోలేదు అంటున్నాను కదండి. జగన్ పరిపాలన వచ్చాక మాకు దగ్గర అవుతుందండి. ఫస్ట్ రాజధానిలోనే ఏమి చేయలేకపోయారు, ఇంక మూడో రాజధాని కోసం ఏం చెప్పమంటారండి? మేము ఏదో ఎంతో బాగా చేస్తారు కదని గెలిపించుకున్నామండి, ఆయన అయితే ఏమి చేయలేకపోయారు. ఏం జరుగుతుందండి? మాకు రోడ్లు అయితే నాడు లేవండి, వాటర్కి ఇప్పటికీ బాధపడుతున్నామండి. వాటర్ చూస్తే వాటర్ మాకు సరైన వాటర్ లేదండి, మురికి వాటర్ వస్తుంటే ఆ వాటర్ని మేము తాగుతున్నామండి. చాలా మాకు నీళ్ళు వాటర్ కోసం చాలా బాధపడుతున్నామండి. జగన్ పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారమ్మా? ఎక్కడికక్కడ రేట్లు పెరిగిపోయినాయండి. ఆయన 10,000 వేస్తే మాకు అవ్వట్లేదండి. మేము చేసుకునే కాడ రూపాయి వచ్చే విధానం ఏమి లేదండి. కష్టపడకపోతే మా ఊరికి ఏమీ నగ్గే విధానం లేదండి. ఆయన 10,000 వేస్తే మాకు మూలకు కూడా రావండి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆయన పరిపాలన అంటే ఏం బాగుందండి మరి? స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారమ్మా? ఏ విధంగా అంటే ఏం బాగుందండి? వచ్చి ఆయన ఏం చేశారండి? ఓ 10,000 వేసినా, ఓ 5,000 వేసినా మాకేమీ విధానం ఏమి కాదండి. చేసే విధానం అసలు దేనికి ఇన్ని చేశారంటే ఒకటి చేశారు, సరైన పని అంటే లేదండి. ఆయన వచ్చి ఏమి చేయలేదండి, మాకు ఏం చేసింది ఏమి లేదండి. పిల్లల అమ్మఒడికి ఓ 10,000 వేస్తే మాకు అవ్వలేదండి. రుణమాఫీలు అంటే రుణమాఫీలు లేవండి. ఏమన్నా 2 పట్లు రుణమాఫీ వేసినంత రాని మాకు ఏమి రాదండి. నూనె రేట్లు అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఆయన వేసి ఇలాగే ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతున్నాయి. ఇంకా మేము చేసిన సంపాదనలు అంటారు, ఎక్కడ చూసినా రేట్లు పెరిగిపోయినాయండి. పన్నులు చూస్తే పన్నులు లేవండి చేసుకుందామంటే, పంటలు చూస్తే పంటలు లేవండి. ఆయన రావడం వల్ల మాకు అన్ని నష్టమే కానీ లాభం అయితే లేదండి. జరగటం అంటే ప్రస్తుతానికి మాకు ఏం జరగలేదండి. ఇక్కడ కొన్ని రోడ్లు అయ్యి మా సైడ్ అసలు ఏమి వేయలేదండి. ఏముంది, మా ఆడవాళ్ళకి ఏమి ఉండదండి కుసి. ఇక్కడ మామూలు కుట్లు కుట్టుకుంటామేనండి. రోడ్లు కాడ ఇది కిరాణా సరుకులు కాడ కొన్ని పెట్రోల్ అని, గ్యాస్ అని అటువంటివి చాలా ఎక్కువగా పెంచేసారు. మన పేదవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంటుందండి తెచ్చుకోవడానికి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్లయితే అమరావతి రాజధానిగా సుమారు 33,000 ఎకరాల భూమిని ఆ రోజున ప్రభుత్వం సేకరించి చంద్రబాబు నాయుడు గారు యొక్క సారథ్యంలో 33,000 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా సేకరించి అమరావతి రాజధానిగా శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఏమని చెప్పాడంటే, శాసనసభ సాక్షిగా ఈ రోజున ఈ యొక్క అమరావతి రాజధానిగా కొనసాగాలి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతి సదుపాయాలని విరివిగా అమలు చేయాలని చెప్పేసి ఆ రోజున శాసనసభ సాక్షిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున శాసనసభలో చెప్పడం, ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, లేకపోతే విజయవాడ కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, 3 ప్రాంతాలని ఒక విచ్ఛిన్నకరమైనటువంటి శక్తిగా, ఒక డిస్ట్రక్షన్ మైండ్ ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ రైతాంగం అమరావతిలో ధర్నా చేస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. సుమారు 1,200 రోజుల నుంచి ఒక రాష్ట్రాన్ని
ఒక రాజధానిగా ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటటువంటి నినాదంతో రైతులు ఉవ్వెత్తున అక్కడ ఉద్యమాలు చేపడతా ఉన్నారు. ఈ యొక్క ఉద్యమాలకి అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఒకే రాజధాని, తద్వారా అభివృద్ధి అనేటటువంటిది ఒక రాజధాని ద్వారా జరుగుతుందని చెప్పేసి కాంక్షిస్తూ ఉన్నారు. మేము కూడా అదే కోరుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి అయితే ఏమీ లేదండి. కుంటినడకనే ఒక కుంటోడు చెప్పారు కదండి ఊళ్ళో, నేను 100 మీటర్లలో ఇంత స్పీడ్లో పరిగెట్టేస్తానండి, అలా ఉందండి. రాష్ట్రంలో పరిపాలన బాగలేదు. రోడ్లు చూస్తే చాలా దారుణం. ఎక్కడికి వెళ్ళాలన్నా అరగంటలో వెళ్ళి ప్రయాణం 2 గంటలు పడుతుంది. అలా విద్యుత్ కూడా ఎక్కడ టయానికి రావట్లేదండి, ఇవ్వట్లేదు. జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉందనుకున్నారు? జగన్ గారి పరిపాలన కూడా ఏం బాగోలేదండి. సామాన్యుడికి న్యాయం జరగట్లేదు. చెప్పాను కదండి ఇందాకలాగానే, ఎక్కడ రోడ్లు బాగోలేదు, వాటర్ రావట్లేదు, సమయానికి కరెంట్ ఉండట్లేదు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు, అన్ని నిత్యావసర సరుకులు కానీ అన్నీ పెంచేశారు. జగన్ గారి పరిపాలన అయితే బాగోలేదండి.